మరి కొన్ని నెలల నుంచి మనము పాపము విషయంలో ధ్యానిస్తున్నాం. వి హావ్ బీన్ మెడిటేటింగ్ ఆన్ సిన్. పాపం అంటే ఏంటి, పాపంతో ఎలా ఉంటుంది, పాపం ఏ విధంగా మనను కృంగదీస్తుంది, పాపం ఏ విధంగా మనను మరి దేవుని నుంచి దూరపరుస్తుంది అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి పాపము చేయకముందు, బిఫోర్ యు సిన్, ఏమవుతుందంటే శోధింపబడతాం. ఏమవుతుంది? మనము శోధింపబడతాం. శోధింపబడడం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? వాట్ డు దే కాల్ శోధన అంటే ఏంటి? టెంప్టేషన్. యు టు బి టెంప్టెడ్. టెంప్టేషన్. శోధింపబడేది అంటే మనం వాక్యంలో మనం చదువుతున్నప్పుడు, వెన్ వి రీడ్ ది బైబిల్ చదువుతున్నప్పుడు, లేఖనాలు చదువుతున్నప్పుడు, శోధన అనేది 2 రకాల శోధనలు ఉంటాయి. యూ కెన్ మేక్ నోట్స్ ఇఫ్ యూ వాంట్. 2 రకాల శోధనలు ఉంటాయి. దెర్ విల్ బి 2 టైప్స్ ఆఫ్ టెంప్టేషన్స్. మొదటి శోధన ఎట్లుంటుందంటే, మనకు పాపముని చాలా అందంగా కనిపించే, మనకు పాపం చాలా అందంగా చూపించే శోధనలు ఉంటాయి. పాపం ఏం చేస్తుంది? మనను ఇట్ విల్ మేక్ సిన్ లుక్ వెరీ అలూరింగ్. అలూరింగ్ అంటే ఏంటి? అందంగా, అది చాలా మంచిగా, చాలా రుచికరంగా ఉండేటట్లు మనం శోధింపిస్తుంటుంది అన్నమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ టెంప్టేషన్. శోధన ఏంటి? మనకు చెడు విషయాలు, మనం తప్పిదములను ఏం చేస్తుంటుంది అంటే, అది మనకు ఆకర్షించబడేటట్లు మనను అవి అందంగా కనిపిస్తుందంట. అది మొదటి రకమైన శోధన. దిస్ ఇస్ అనదర్ కైండ్ ఆఫ్ టెంప్టేషన్. ఇంకోటి ఏంటి? మన విశ్వాసంను పరీక్షించే శోధన వస్తుంది. దట్ విల్ టెస్ట్ అవర్ ఫెయిత్. రైట్? ఇట్ విల్ టెస్ట్ అవర్ ఫెయిత్. అనారోగ్యము, వ్యాధి, లేకపోతే ఏదైనా ఆర్థిక పరిస్థితులు, ఎవరైనా బాలేన పరిస్థితులు, ఉద్యోగంలో కష్టాలు, నష్టాలు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ శోధన నన్ను వెంబడిస్తుంది. దిస్ టెంప్టేషన్ ఈజ్ పర్సూయింగ్ మీ అనిపిస్తుంటుంది. సో దీస్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ టెంప్టేషన్స్. ఇలాంటి 2 శోధనలను ఏం చేస్తాయంటే మనుషులను ఏం చేస్తుంటే దేవుని నుంచి దూరపరుస్తుంటాయి. దీస్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ అందుకే మనం ఏ శోధనతోటి మనము దేవునికి దూరం అవుతున్నాం అనేది కూడా మనం బాగా తెలుసుకోవాలి. మరి ఇలాంటి వ్యాధి ఉన్నప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు కొందరికి వ్యాధి ఉంటుంది, కొందరికి ఏదో బాధ ఉంటుంది. ఆ సమయంలో ఏమనిపిస్తుంది అంటే, దేవుడు నాకు సహాయం చేయగలుగుతాడా? ఈ వ్యాధి నుంచి, బాధ నుంచి, ఈ పరిస్థితి నుంచి దేవుడు నన్ను తప్పించగలుగుతాడా అని ఆ తలంపులు రావడం మొదలవుతుంటుంది. దట్ టైమ్ యువర్ ఫెయిత్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్. నీ విశ్వాసం ఏం చేస్తున్నాము? నీ విశ్వాసంని ఏం చేస్తుంది? పరీక్షిస్తుంది. నువ్వు దేవునిలో విశ్వాసం పెట్టుకుంటున్నావా, లేదా నీ మీద నీకు సందేహం ఉంటూ, దేవునికి దూరం ఉంటూ ఓడిపోయిన పరిస్థితికి వెళ్తున్నావా అనేది ఒక పరీక్ష మరి మన ముందు వచ్చి నిలబడుతుంది. రెండోది ఉంటుంది, శోధనలు మంచిగా అనిపిస్తాయి, తప్పు అని తెలుస్తుంది. కానీ ఇప్పుడు పిల్లలు ఉన్నారు, యవనస్తులు, ఫ్రెండ్స్ వస్తారు, కాలేజ్ వెళ్తే, టుడే వి విల్ బంక్ ద క్లాస్ అంటారు. ఏం చేస్తారు? ఈరోజు క్లాస్ మన స్కూల్ నుంచి డుమ్మా కొడదాము, మమ్మీ డాడీకి ఏం తెలుస్తుందో తెలియదు కదా, మనం అందరం కూర్చొని చెట్టు కింద కూర్చొని కొంచెం ఆడుకుందాము, లేకపోతే ఏదైనా వేరే అని విల్ బి టెంప్టెడ్. దట్ ఈస్ ఆల్సో టెంప్టేషన్. దీంతో కూడా ఏం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు. ఈ విధంగా పాపం చేస్తున్నావు. విశ్వాసంలో నువ్వు ఓడిపోవడము కూడా పాపమే. సో ఈ 2 శోధనలు అంటే బైబిల్ చదువుతున్నప్పుడు ఈ 2 విధాలుగా ఎన్నో విధాలుగా చూస్తుంటాం. సో దీస్ ఆర్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మరి ఎవరు శోధింపబడతారు? ఒక క్వశ్చన్ ఈరోజు. ఎవరు శోధింపబడతారు? ఇక్కడ శోధింపబడని వారు ఎవరైనా ఉన్నారా? అందరం శోధింపబడతాం, అవునా? ఏమంటాడు మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:12 ఏమంటాడు? 1 Corinthians 10:12. 1 Corinthians 10:12 తాను నిలుచున్నానని నేను శోధింపబడలేదు, శోధింపబడను, నేను స్థిరంగా ఉన్నాను, రక్షింపబడినాను, నేను యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినాను అని నేను స్థిరంగా ఉన్నాను అనుకుంటున్నావేమో. యు ఆర్ థింకింగ్ యు ఆర్ స్టాండింగ్ ఫర్మ్.
పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుందన్నమాట. నువ్వు అనుకోదు పడిపోవని, చాలా జాగ్రత్త నడుస్తుండాల. ఇప్పుడు నువ్వు రక్షింపబడ్డావు. వీఆర్ ఆల్ బీన్ సేవ్డ్. హౌ మెనీ ఆఫ్ us are saved? సేవ్డ్ అంటే ఏంటి? యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ అ పర్సనల్ సేవియర్ అండ్ డిసైడెడ్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఫెయిత్, డిసైడెడ్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ రైచియస్నెస్ కదా. అవునా సిద్ధు? ఏమనుకున్నాం? ఇక మనము యేసుప్రభుని సొంత రక్షకుని అంగీకరించినాను. ఏమంటా రక్ష? ఇక నేను నీతిగల జీవితం జీవిస్తాను, దేవుని కోసం జీవిస్తాను, దేవునికి ఇష్టరాలుగా జీవిస్తాను, దేవునికి ఎంతో ప్రియులుగా జీవిస్తాను. ఐల్ బి ఎ బిలవడ్ టు మై క్రైస్ట్ అనుకుంటాం. గుడ్, మంచిదే. కానీ అక్కడ అయిపోలేదు మన జీవితం, అక్కడికి అయిపోలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ప్రతి ఒక్క దగ్గర, ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క క్రియలో ఏం చేస్తున్నాను? మంచు చెడుని ఏం చేస్తుండాలా? చూస్తున్నా, గ్రహించి ఏది మంచిదో దాన్ని నువ్వు ఏం చేస్తుండాలా? వెతుకు. యూ హ్యావ్ టు కీప్ సర్చింగ్ ఫర్ వాట్ ఇస్, యూ హ్యావ్ టు నో హ్యావ్ ఎ చాయిస్. ఇది మంచిది చెడు, ఇది మంచిది చెడు. అన్ని విషయాలలో, నువ్వు స్కూల్లో ఉన్నా, నువ్వు ఉద్యోగంలో ఉన్నా, నువ్వు నీ వ్యాపారంలో ఉన్నా, నువ్వు ప్రయాణిస్తున్నా, స్నేహితుల మధ్యలో ఉన్నా, ఏం చేస్తుండాలా? చెడు మంచిని ఏం చేస్తుండాలి? నువ్వు తెలుసుకుంటూ ఏం చేయాలి? దాన్ని నువ్వు మంచిదానిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దట్ ఈజ్ వాట్ ఈజ్ లివింగ్ ఏ హోలీ లైఫ్. పరిశుద్ధంగా దేవునికి ఇష్టంగా జీవించడం అంటే ఏంటి? ప్రతి ఒక్క అడుగున, ఆన్ ఎవ్రీ స్టెప్ యూ టేక్, యూ హ్యావ్ టు డిసైడ్, ఎస్ దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ వాంట్స్. ఇది నాకు దేవుడు కావాలని కోరుకున్నది, అందుకే నేను ఇదే విధంగా నడుచుకుంటాను అని అనిపిస్తుంది. కొంచెం నష్టం అనిపిస్తుంది, కొంచెం నష్టాలు అనిపిస్తుంది. నిన్న ఒక సహోదరిని దర్శించినాం. ఆన్ ద వే వెన్ వీఆర్ బ్యాక్ 1 గంటకు వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. సహోదరుడు ఏమన్నాడు? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నాడు. ఆయన ఏం చేశారు అంటే, ఆయన మంచిగా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏం చేస్తున్నారు? ఇప్పుడు దే షిఫ్టెడ్ హిమ్ టు ద క్రైమ్ బ్రాంచ్. దేంట్లోకి? క్రైమ్ బ్రాంచ్కి షిఫ్ట్ చేస్తున్నారు. క్రైమ్ బ్రాంచ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇక ఆయన దాంట్లో ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఈజ్ గివెన్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డ్రైవింగ్. వీళ్ళకి ఏముంటుందంటే, వాళ్ళు అడుగకపోయినా ఏం చేస్తారు? వాళ్ళకు పైసలు తెచ్చి ఇస్తుంటారు. వాళ్ళ అలవాటు ఏంటి? పోలీసు వాళ్ళ అలవాటు ఎప్పుడైనా చూసిరా? పెట్రోల్ కార్ వచ్చింది అనుకోండి, ఎప్పుడైనా గమనించండి, దూరం ఉండి గమనించండి. సాయంత్రం పొద్దున పెట్రోలింగ్ కార్ వస్తుంటే షాప్ నుంచి ఏమి వస్తారు? వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి ఏదో కొంచెం మామూలు ఆఫ్తాను ప్రొటెక్షన్ అని ఇస్తుంటారు. అందరూ ఇస్తారు. మరి అది మంచియా? నిన్న డిస్కషన్ అదే అండి. ఇప్పుడు ఏమవుతుంది? దాంట్లో వాళ్ళు 10 రూపాయలు ఇస్తే, దాంట్లో 10 రూపాయల్లో 5 రూపాయలు అలా ఎస్ఐకో సిఐకో, 2 రూపాయలు వాళ్ళ హెడ్ కానిస్టేబుల్కి, 3 రూపాయలు ఆ 3 కానిస్టేబుల్ పంచుకుంటారు. సో దెర్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్ దట్ ఈస్ ఆల్రెడీ బిల్ట్. మంచిగా అనిపిస్తుంది, కానీ శోధన. మరి ఏది కరెక్ట్, ఏ విధంగా జీవించాలి? సో నువ్వు నీ చేతి ఉంటుంది. కొన్నిసార్లు ఏంటి? ఇలాంటి దాంట్లో నేను భాగస్తునిగా ఉండను. ఐ విల్ నాట్ బి ఎ పార్టేకర్ ఆఫ్ దిస్. అందుకే మా డాడీ అంటుండే, లాయర్గా ఉండొద్దు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండదు. లాయర్గా ఉండొద్దు. నాకు లా చదవాలని చాలా ఇష్టం, కానీ మా డాడీ అయితే అప్పుడు నన్ను చాలా డిస్కరేజ్ చేశాను. లా చదవ, ఎందుకంటే నువ్వు కోర్టు కేసు గెలవాలంటే ఏం చేయాలి? నువ్వు అబద్ధము ఆడవలసిందే. సిస్టమే ఎలా ఉంది, సమాజమే ఎలా ఉంది. నువ్వు అబద్ధం ఆడకుండా గెలవడము ఈ లోకంలో చాలా కష్టం. సో యూఆర్ సెటింగ్ అప్ యువర్ సెల్ఫ్ ఫర్ ట్రబుల్. అందుకే ఏమైనా లవ్ ఇట్ సెల్ఫ్ యూ హావ్ టు డిసైడ్ వాట్ ఈస్ దట్ కెరియర్ ఐ విల్ ఫాలో. నేను ఎలాంటి ఉద్యోగం చేస్తాను, ఎలాంటి వ్యాపారము చేస్తాను, ఎవరితో కలుస్తాను, ఎవరితో తిరుగుతాను అనేది మీరు డిసైడ్ చేసుకుంటున్నారు. సో యూ షుడ్ లుక్ ఎట్ ఎ కెరియర్ విచ్ ఈస్ అవే ఫ్రమ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ మ్యాల్ ప్రాక్టీసెస్. ఎలా ఉండాలా? నువ్వు ఇంకొక యవనస్తుడు ఏం చేయండి? ఇప్పుడు ఒక స్థానం నుంచి ఇంకొక స్థానంకి వెళ్ళినాడు. ఇప్పుడు డిగ్రీ ఇంటర్ అయిపోయింది, ఇప్పుడు డిగ్రీకి మొదలవుతుందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పోలీస్ ట్రైనింగ్.
దేనికి? పోలీస్ ట్రైనింగ్. అక్కడ ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్కి పోతున్నాడు. 2 months పోయినాడు, ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నాడు. అక్కడ పోయి ట్రైనింగ్ చేసి ఆయనక పోలీస్ టెస్ట్లు అవన్నీ ఎగ్జామ్స్ రాస్తాడంట. ఎందుకంటే అనుకున్నాడు పోలీసు వాడిని అయిపోతా. ఎందుకు? యథార్థంగా. అవునా సిస్టర్? తప్పు అనుకోకండి. నన్ను పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లుంటుంది సిస్టర్? అంతే కదా, తప్పదు. మన కోసం కాకుండా మన చుట్టుపక్కల కోసం మనం ఏం చేయాలి? దాంట్లో పాలి భాగస్తులు అయిపోవాలి. దాంతో ఏమొస్తుంది? శాపమే. నువ్వు వేరే వాళ్ళ కోసం పాపం చేసినా, నీ గురించి నువ్వు పాపం చేసినా అదేంటి? పాపము. అండర్స్టాండ్? కొన్నిసార్లు ఉంటుండే మా ఫ్రెండ్, అరే నాకు ఎగ్జామ్లో నేను చదువుకోలేరా, నేను ఇది రాయకపోతే పాస్ కానురా అని మా ఫ్రెండ్తో నేను వాడు నా ముందు కూర్చుంటుండే, ఇది రాదురా నాకు అంటే వాడు ఏం చేస్తుండే, నేను పాస్ కావాలని ఏం చేస్తాడు వాడు? మళ్ళీ రాసి పక్క పెడుతుండే పేపర్ చూడడానికి. అది చూసి నేను రాస్తుండే, పాస్ అవుతుండేనేమో. మరి వాడు చూపించింది కరెక్టా? వాడేం చేస్తుండే? మంచిగా నా ఫ్రెండ్ పాస్ కావాలని ఏం చేస్తున్నాడు వాడు? తప్పే. తప్పు. సో యు ఆర్ సిన్నింగ్. వెదర్ థింకింగ్ ఇట్ ఈస్ రైట్? నో. ఐఎమ్ హెల్పింగ్ సంబడి, రైట్? నేను ఎవరికి సాయం చేస్తున్నా, తప్పు. చట్టం ఏమంటుంది? చేయందంటే చేద్దాం. సో దీస్ ఆర్ థింగ్స్ దట్ టెంప్టేషన్స్ ఆర్ విచ్ యూ ఫేస్ ఎవ్రీ డే. ప్రతి ఒక్క స్టెప్లో ఏం చేస్తుంటాం? యవనస్తులు ఎవరైనా, మనం అందరం మన ఉద్యోగాలలో, మన వ్యాపారంలో, మన కుటుంబంలో ఎంతమంది భార్యాభర్తలు ఇక్కడున్న, మరి భార్యాభర్తలు, మరి భర్తలు భార్యతో ఎంత యథార్థంగా ఉన్నారు చెప్పండి? ఉన్నారా? లేదు. భార్యలు ఎంతమంది భర్తతో యథార్థంగా ఉన్నారు? నవ్వుతుంది అమలు అయితే గట్టిగా. అంటే ఎస్ అను? అఫ్కోర్స్ నో. యథార్థంగా అంటే వాట్ ఐ వాంట్ టు సే, all your desires he knows, all that you do does he know? Yes. And I will point out. కొన్ని ఉంటాయి పిల్లల విషయంలో ఉంటుంది, కొన్ని అని చెప్తాను అని చెప్తావా? యూ విల్ నాట్. కోపం వస్తుందేమో. No, I'm telling, and I'm just giving you some examples. Of course, you are very, sincere. నువ్వు యథార్థం ఉన్నట్టు, కానీ అందరం అని పంచుకోమే. ఇప్పుడు నన్ను చీర బాగా చూస్తుంది అక్కడ నుంచి, ఏమి అని, అమ్మో ఇక ఈ ప్రసంగమైనాక ఏంటో నా పరిస్థితి నాకు తెలియదు. కానీ బట్ దీస్ ఆర్ సిచ్యువేషన్స్. లోకంలో అలా ఉంటుంది. కొన్నిసార్లు చెప్పము, ఏదో చేస్తాము, అది చెప్తాము, అది తిడుతుందేమో లేదా బాధపడతారేమో అని చెప్తే ఏం చేస్తాం? గమనైపోతాం. మరి ఏమవుతుంది? ఏం కాదు. సో దీస్ ఆర్ సమ్ థింగ్స్. ఆ సిన్సియారిటీ, ఆ యథార్థత. మీరు అన్నీ చెప్పుకుంటారా? మమ్మీకి నువ్వు చేసినా చెప్తావా? చెప్పవే మరి. సీనా, అరే ఈయన ప్రసంగం చేయమంటే ఏమో మా మధ్యలో చిచ్చులు పెడుతున్నాడు శంకర్. యూఆర్ థింకింగ్ రైట్, వాట్ డాడ్ ఈస్ క్రియేటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రిఫ్ట్స్ బిట్వీన్ మీ అండ్ మై మామ్ అండ్ ఆల్. నో, ఐఎమ్ నాట్ థింగ్. బట్ ద థింగ్ ఈస్, ఇలాంటి తప్పకుండా ఉంటాయి. శోధన ప్రతి ఒక్క అడుగులో శోధన ఉంటుంది. ప్రతి ఒక్క అడుగులో ఏం చేస్తుంటాం? మనం కొన్ని కప్పుకుంటుంటాం. సో దీస్ ఆర్ థింగ్స్ దట్ హ్యాపెన్స్. సో హూ ఆల్ విల్ బి టెంప్టెడ్? ఎవ్రీబడి విల్ బి. ప్రతి ఒక్కరూ శోధింపబడతారు. ఏ విధంగా? కొన్ని లోకంలో ఆకర్షింపబడి మరి లోకం వైపు చూడడానికి శోధింపబడతారు. కొన్నిసార్లు విశ్వాసం పోగొట్టుకుంటాం. విశ్వాసంలో దేవునికి దూరంగా అయిపోతుంటాం. when we do not exercise faith, అంటే ఏంటి? దేవుడు ఉన్నాడని మనం ఏం చేస్తున్నాము? మర్చిపోతుంటాం. You feel that you're away from the Lord. Why can't you feel that if somebody has a kind of an ailment? నాకు అనిపించింది when I was traveling this time, when I was spending some time, ఇదంతా కూడా కొంచెం చదువుతున్నప్పుడు, ట్రావెల్ ఉన్నప్పుడు, కొన్ని అనుకుంటున్నప్పుడు అనిపిస్తుంది. ఎందుకు? ఒక సమయంలో, ఇప్పుడు కాదు కానీ 1960s ఇండియాలో మరొక గ్రామంలో మరొక రక్షింపబడిన కొందరు కూడి ఆరాధిస్తున్నారంట. ఏ గ్రూప్ ఆఫ్ మేబీ అబౌట్ 10-12 పీపుల్, అంతే, దానికన్నా ఎక్కువ లేరు. దే వర్ వర్షిపింగ్ లార్డ్, సింగింగ్. అయితే పక్కన ఒక హిందూ, అక్కడ హైందవులు ఉంటారు కదా, ఒక కుటుంబస్తుడు ఊరికొచ్చినంట. వచ్చేసి
మా చుట్టాలలో ఒక పక్కూరు నుంచి ఒకరు వచ్చారు, ఆమెకు దయ్యం పట్టింది, మీరు ఎలగొట్టగలుగుతారా అని అడిగినాడు. ఆమెకు దయ్యం పట్టింది, ఎలగొట్టగలుగుతారని అడిగినాడు. అడుగు లోపల వీళ్ళందరూ ఏమన్నారు? తప్పకుండా మా యేసు ప్రభు దయ్యాలను బంధించేస్తాడు, తీసుకొని రండి అన్నాడు. అందరు ఆ 10-12 మంది తీసుకొని వచ్చినట్టు అందరు కలిసి ప్రార్థన చేసినారు విశ్వాసంతో. ఏదో అంటే ఏంటి, మామూలుగా ఉన్న సాధారణమైన విశ్వాసులే. దర్ ఆల్ నార్మల్ బిలీవర్స్ లైక్ యూ అండ్ మీ. దే ప్రేడ్ విత్ వాట్? ఫెయిత్, విశ్వాసముతోటి. ఎందుకు అంటే మనము ఇతరులని, నేను ఎందుకు చెప్తున్నంటే, మనం ఇతరులని దేవుని రాజ్యంకి గెలుచుకోవాలంటే యేసు ప్రభుకి మనం ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు ఏం చేయాలి? మన ప్రార్థనలను ఆలకించాలి. ద పవర్ ఆఫ్ ఆన్సర్డ్ ప్రేయర్ అంట. ఏంటి? ఉత్తరములు వచ్చిన ప్రార్థనలకు తోటి శక్తి చాలా బలం ఉంటుంది. కానీ మనకే విశ్వాసం ఉండదు. ఒక సహోదరుడు వచ్చి నా గురించి ప్రార్థన చేయండి అయ్యా, నాకు ఈ వ్యాధితోటి బాధపడుతున్నాను, నా గురించి ప్రార్థన చేయండి, ప్లీజ్ ప్రే ఫర్ మీ అన్నప్పుడు నేనేం చేయాలా? ఐ షుడ్ సే ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు ప్రే విత్ ఫెయిత్. దట్ ఎందుకు? ఆమె ఆశించి వచ్చిందే. షీ హెజ్ ఎక్సర్సైజ్డ్ ఆఫ్ ఫెయిత్. ఏంటి? అవునా కదా? ఆమె విశ్వాసం ఏం చేసింది? ఆమె దేవుడు తెలియకపోయినా ముందుకొచ్చి ఏం చేసింది? నా గురించి ప్రార్థన చేయండి అయ్యా అన్నప్పుడు ఏంటి? ఆమె యేసు ప్రభులో ఏదో శక్తి ఉందనే కదా మన దగ్గరికి వచ్చింది. అవునా? నేను ఏ విధమైన ప్రార్థన చేయాలా మరి? దేవా తప్పకుండా ఆమె విశ్వాసంని బలపరచు, కైండ్లీ క్యూర్ హర్ అండ్ ఐ బిలీవ్ దట్ యూ కెన్ డూ ఇట్. ఏంటి? నేను నమ్ముచున్నాను. ఏంటి? నువ్వు ఈ కార్యము నేనే ప్రార్థన చేస్తున్నానేమో కానీ అవుతుందో లేదో, ఇన్ని సంవత్సరాలు ఆమెకు బాగాలేదు, ఇప్పుడు అవుతుందో లేదో, ఈ దయ్యం ఈయనలో ఉంది, ఈ దయ్యం నిలగొట్టగలుగుతానో లేదో అని నాలోనే నాకు విశ్వాసం లేకపోయినప్పుడు మరి నేను ఏం ప్రార్థన చేయగలుగుతాను? అంటే ఏమవుతుంది? నేను దేవుడిచ్చిన మనని ఎంత మిక్కిలిగా ప్రేమించినాడంటే తండ్రి అని పిలుచుకునే అర్హత దయచేస్తూ నేను చేసిన కార్యముల కన్నా మీరు దాన్ని ఏం చేస్తాము? మరి ఎక్కువ వీ విల్ డూ మోర్ దెన్ వాట్ హీ హెస్ డన్ అంటాడు. ఎందుకంటాడు? సో దాట్ వీ కెన్ ఎక్స్పాండ్ ఫర్ ద కింగ్. రాజ్యం కోసం వాడబడేటాడు. మరి ఆ విశ్వాసం ఉందా మనకు? ఎంతమంది దగ్గర పోయి మనం ప్రార్థన చేస్తున్నాం? To how many people do we go and pray? ప్రార్థన ఎక్కడ పోయి చేయాలి తెలుసా? రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్స్ మీద. తెలుసా? రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్స్ మీద అక్కడ బయట చాలా బెగ్గర్స్ ఉంటారు. తెలుసా? చూసిరా? బిచ్చపోలు చాలా మంది అక్కడిక్కడ ఉంటారు. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళాలా? హాస్పిటల్ మినిస్ట్రీ. హాస్పిటల్స్కి ఎంతమంది వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది పోయినారు హాస్పిటల్స్కి ప్రార్థన చేయడానికి? చూడడానికి వెళ్తాం, ప్రార్థన చేయడానికి ఎంతమంది వెళ్ళినాం? ఆలోచించండి. ఇప్పుడు మానేశారా కదా? మానద్దు, అవి మానద్దు. ఎందుకు? హాస్పిటల్లో వాళ్ళకి ఏంటి? హాస్పిటల్కి ఎవరు వస్తారు? చికిత్స అవసరం ఉన్న వాళ్ళే వస్తారు. అవునా? Those who are in need of medication, those who are in need of healing only come to the hospital. వాళ్ళ దగ్గర పోయి నువ్వు అడిగినామనుకో, నేను నీ గురించి ప్రార్థన చేస్తానయ్యా, నీకేమైనా అభ్యంతరమా? నాకు నా దేవునిలో నమ్మకం ఉంది, ఆయన నీకు మేలు చేస్తాడు, నువ్వు కొంచెం నీ గురించి అంటే వాళ్ళు ఏమంటారు? నాకు స్వస్థత వద్దేమో పో అంటారా? విల్లేసనో మరి అవసరం ఎక్కడుందో అక్కడ పోయి ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళని పిలిచి ప్రార్థన చేయమంటే అప్పుడు పోయి ప్రార్థన చేయడమా? ఆలోచించండి. అవసరం ఉన్న దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలా? అవసరం ఉన్న వాళ్ళకి దేవుని చూపించాలా? అవసరం ఉన్న వాళ్ళే ఫస్ట్ ఏం చేస్తారు? దేవుణ్ణి ఆశ్రయిస్తారు. దోస్ హు ఆర్ ఇన్ నీడ్, దోస్ హు ఆర్ ఇన్ వాంట్. నేను చెప్తున్నా కదా, 100% నువ్వు 100 మంది దగ్గర పోతే 99 మంది ఏం చేస్తారు? ప్రార్థన చేయమంటారు. కొందరు కఠినంగా నేను అమ్మను అది అంటారు, ఎవరో 2-3 ఉంటారేమో, అంతేగాని
కంపల్సరీ మ్యాక్సిమం అందరు ఏమంటారు, నా గురించి ప్లాన్ చేయండి అంటారు. ఎస్ ఓ నో? దెన్ వాట్ ఆర్ వి డూయింగ్? వాట్ ఆర్ వి డూయింగ్? అంటే ఏంటి? మనలోనే యేసు మీద ఏం లేదు, విశ్వాసము లేదు. వి డు నాట్ హ్యావ్ ఫేత్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ టెంప్టేషన్, శోధన. దేవుని నమ్మకుండా ఉన్న పరిస్థితి శోధన. లేవు, నువ్వు నమ్మకంగా లేవు, నువ్వు నీ ఉన్న పరిస్థితిలో నువ్వు ఏం చేస్తలేవు, నువ్వు యు నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ యువర్ ఓన్ ట్రబుల్స్, యువర్ ఓన్ ప్రాబ్లమ్స్. వెన్ యూ డోంట్ ఓవర్కమ్, మరి ఇతరుల గురించి ఏం ప్రార్థన చేయగలుగుతున్నావు? ఆర్ యూ బీయింగ్ హెల్ప్? ద పాయింట్ ఈస్, నేను ఎందుకు చెప్తున్నా రేపు వెన్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్, దేవుని ముందు నిలబడినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమంటాడు దేవుడు అంటే, నువ్వు నా గురించి ఏమి చేసినావు? వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ మీ? దేవుని గురించి నా గురించి ఏం చేస్తామని అడిగినప్పుడు ఏం చెప్తాము? ఏం చెప్తావు ప్రియాంక? అంకుల్, నేను చర్చికి వచ్చినాను, ప్రేయర్ చేసినాను, అన్ని విధాలుగా బైబిల్ చదువుకున్నాను అంటాం. మరి ఇతరుల గురించి ప్రార్థన చేసినావా? ఇతరులు మంచిగా ఉండాలని ప్రార్థన చేసినావా? ఇతరుల స్వస్థత గురించి ప్రార్థన చేసినావా? ఇతరుల అవసరతల గురించి ప్రార్థన చేసినావా? ఇతరుల కుటుంబ పరిస్థితుల గురించి ప్రార్థన చేసినావా? ఆలోచించండి. మన అవుట్లుక్కే చేంజ్ కావాలా, మన జీవితాలే చేంజ్ కావాలి. దట్స్ ద రీజన్ ఐ హావ్ టేకెన్ దిస్ టాపిక్. ఈ శోధనలు, దీస్ ఆర్ 2 things. One is you get attracted to the world. Second thing is you are tempted by situations where you lose faith. ఏమవుతుంటుంది? నువ్వు నీ విశ్వాసం పోగొట్టుకుంటుంటావు, లేకపోతే లోకానికి ఆకర్షింపబడుతుంటావు. 2 తప్పులే. అందరూ మరి శోధింపబడతారని వాక్యం చెప్తుంది. 1 యోహాను 1వ అధ్యాయం 8వ వచనం. 1 John 1st chapter 8th verse. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల, అంతే, మనలను మనమే మోసగించుకుంటున్నాం. తప్పకుండా రక్షింపబడినామంటే ఏదో అయిపోలేదు, తప్పకుండా మనం ఏదో విధంగా పాపంలో ఉంటూనే ఉంటాం. సరి చేసుకుంటూ దానిలో మనం విజయం పొందుతూ దేవునిలో విశ్వాసముతోటి జీవించడమే శోధనలను ఏం చేస్తున్నాం, మనము సాధించాలి. యూ హావ్ టు ఓవర్కమ్ టెంప్టేషన్స్ అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఇట్లనే, నేను 20 సంవత్సరాల నుంచి పాపం చేయలేదయ్యా అన్నాడు. 20 సంవత్సరాల నుంచి పాపం చేస్తలేదు. నువ్వు పాపం చేయలేదా అని 2-3 గట్టిగా అడిగే లోపల మా పెద్దనాయన ఉండే, మా డాడీ వాళ్ళ పెద్దన్న, అని అంటుండే, నేను ఏ పాపం చేస్తున్నా, నాకు దేవుడే వద్దు. ఐ డోంట్ నీడ్ గాడ్, బికాస్ నేను పాపం మీద తెలియదు, నేను పాపం మీద చేయలేదు, మరి దేవుడు ఎందుకు నాకు రక్షణ అవసరం ఏముంది? పాపం చేస్తే రక్షకుడు కావాలా నేను అని అనుకుంటుండే. మళ్ళీ అడిగితే కోపం వచ్చేసింది. నేను పాపం చేయలేదా, ఊరికి నా మళ్ళీ అడుగుతా, కోపం వచ్చేసింది. హీ గాట్ యాంగ్రీ. మరి కోపగిస్తే కూడా ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. Colossians 3:8. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, చూడండి, కోపము ఎంతమంది కోపం రా చెప్పండి ఇక్కడ. ఎంతమంది కోపం వస్తుంది? కోపం రాదంటే చేయలేకపోరు, కోపం వస్తుందంటే చేయలేకపోరు. అంటే ఏంటి మీరు? అంటే సగమే కోపం వస్తుంది, మేము ఫుల్ కోపం రాదు మాకు. ఇదేందో నాకు కోపం ఎవరెవరికి కోపం రాదు అంటే ఎవరు చేయలేపలే. ఎవరో కోపం వస్తుందంటే అందరు చేయలేపాలి కదా. మరి పేరుని అడుగుతా, మాట నీకు కోపం రాదా? వస్తుంది.
మా శామికి వస్తుంది కోపము, రాదా? చిన్నపిల్లలు కూడా వస్తుంది కోపం, అందరికీ వస్తుంది కోపము. మరి కోపం ఏంటి? పాపమా? అవునా లేదా? మనం పాపం చేస్తలేని అనిపిస్తుంది. బీయింగ్ యాంగ్రీ, గెటింగ్ యాంగ్రీ ఆల్సో ఈజ్ సిన్. అబ్బా, కోపం లేకుండా జీవించాలంటే హిమాలయాలకు పోయి ఏం చేయాలా? ఎవ్వరు లేని దగ్గర తపస్సు చేసుకుంటే జీవించాలా, సన్యాసం పుచ్చుకుంటే కోపం రాదు. అవునా? ఒకసారి పోయి ఆయన ముట్టండి, ఒకరిని అట్లాడోళ్ళని ఒకసారి ముట్టండి. ముట్టండి అంటే గెలిక అంటే అందులో మాట్లాడు, వాళ్ళకి ఎంత కోపమో తినాడు, పిచ్చోళ్ళు వాళ్ళు. కోపం తప్పకుండా మనము పాపము చేస్తూనే ఉంటామన్నమాట. ఎవ్రీబడి ఈజ్ ఎ సిన్నర్ అని మనం తెలుసుకుంటుంటాం. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నా? రక్షింపబడిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా నేను. ఇంకా రక్షణ విషయం కాదు. రక్షింపబడి క్రీస్తుని తెలుసుకున్నాక కూడా మనం లోకంలో ఉన్నంత కాలము ఈ శరీరం ఏమై ఉంది? లోకంలో, ఇది లోకానికి ఇదైపోయినందుకు మరి తప్పకుండా శోధనలు వస్తుంటాయని మనం చూస్తున్నాం. మరి ఎక్కడి నుంచి వస్తాయి ఈ శోధనలు? సెకండ్ క్వశ్చన్, ఫ్రమ్ వేర్ డస్ టెంప్టేషన్ కమ్? ఎక్కడి నుంచి వస్తాయి ఈ శోధనలు? హృదయం నుంచి వస్తాయా? ఇంకోరేమన్నారు? సాతానుడు అంటారు. ఇంకా ఆకర్షణ ఎక్కడి నుంచి వస్తుంది? లోకం నుంచి వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? సాతానుడా, లోకమా, హృదయమా, కన్నులా? ఎక్కడి నుంచి వస్తుంది మరి శోధనలు? సాతానుడు అంటున్నారు. వెరీ గుడ్. ఇంకా హృదయం కూడా మీరే అన్నారు. హృదయం కూడా రైట్. హృదయం ఎక్కడుంటుంది? హృదయం ఎక్కడుంటుంది అంటే పాపం ఎక్కడి నుంచి రావాలా? ఎక్కడి నుంచి రావాలా? మన దగ్గర నుంచే రావాలని చూస్తున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. జేమ్స్ 1:14. ఫ్రమ్ వేర్ డస్ సిన్ కమ్? టెంప్టేషన్ కమ్స్. అంటే శోధన ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాను, పాపం అనేది కాదు. శోధన ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఇప్పుడు మాట్లాడేది శోధన గురించి, పాపం గురించి కాదు. ప్రతి వాడును తన సకీయమైన దురాశ చేత ఈవబడి మరలా కోల్పోబడిన వాడై శోధింపబడి. శోధన ఎక్కడి నుంచి వస్తుంది? మన దగ్గర నుంచే. శోధన ఎక్కడి నుంచి వస్తుంది? Temptation is coming from ourselves. Read it in English, please. Each one is tempted. Each one is tempted when he is drawn away by his own desires and enticed. When he is drawn away by his own desires. నువ్వే నీ ఆశలతోటి లోకాన్ని ఆకర్షింపబడి నీలో నుంచి ఏమొస్తుంది? శోధన. Temptation comes from yourself. నీ ఆశలను బట్టి అదే ఇప్పుడు దాంతో వస్తాయి. యువర్ ఐస్, కనులతో చూస్తావు, క్రియలతో చేస్తావు, నోటితోటి పాపం చేస్తావు. యు అండర్స్టాండ్? అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుంది? అర్థమైన చేయలేపండి. నేను ఎక్కడున్నా కూడా నీకు తెలియదు. అర్థమవుతుందా లేదా? మరి చేయలేపు. కష్టమా? మీరు ఇట్లా చేస్తారు, సడన్గా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకు? సింపుల్గా చెప్తున్నా. Am I? Olives? Are you understanding what I'm trying to say? Yeah, good. Right? So temptation comes from yourselves అని చూస్తున్నాం. Right? It comes from the desires of your heart. ఎక్కడి నుంచి వస్తుంది? నీ హృదయంలో నీ ఆశల నుంచే శోధన వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? నీ లోపల నుంచే, నీ ఆశ బట్టి నీకు శోధన వస్తుంది. యూ లైక్ సంథింగ్ విచ్ ద లార్డ్ సేస్ నో. ఇంతకుముందు చెప్పిన ఏంటి? క్లాస్మేట్స్ అందరూ డుమ్మా కొట్టి సినిమాకి పోయినట్ట. ఎప్పుడు పోయినా అమ్మటను చాలా డుమ్మా కొట్టి పోలేదు. సరే, డుమ్మా కొట్టి ఎవరు పోయారు? ఇంట్లో చెప్పకుండా రమేష్ పోయిండు,
నేనైతే సంవత్సరం అంతా డుమా కొడుతుండే. నేను ఎప్పుడు కాలేజ్ అవ్వకపోతుండే, ఇంట్లో అయితే కాలేజ్ పోతున్నా అని చెప్తుండే. సంవత్సరం అంతా డుమ్మానే నేనైతే. నేను పెద్దలానే ఉంటాను అనుకోకండి. హలో, అట్లుంటేనే రేపు నేనేమవుతా, మంచి చదువుకుంటా, మంచి పాస్టర్ అవుతా అని అనుకోకండి. ఈ దీవెన అందరికి ఉండదు, రైట్? ఏదో నన్ను దేవుడు కరుణించినందుకు ఐఎమ్ స్టాండింగ్ హియర్, బట్ రైట్. బట్ శోధన అందరూ వెళ్ళిపోతుంది. యు ఆర్ టెంప్టెడ్. ఎన్నో ఉంటాయి. ఇప్పుడు అందరి ముందు చెప్పర్లే, పిల్లలు అందరి ముందు చెప్తారా? మమ్మీ డాడీ అందరు ఇక్కడ ఉన్నప్పుడు అందరు మమ్మీ డాడీ ముందు ఎందుకు చెప్తారు? వీళ్ళు చెప్పరు కదా. చేసేది ఎట్లా చెప్తారు? ఎప్పుడో బయటపడినప్పుడు తెలుస్తుంది, అప్పుడు మాకే కదా. అందరు చెప్తారా? చెప్తే తనులు. ఆల్రైట్. కానీ టెంప్టేషన్ ఇట్ విల్ కమ్, డెఫినెట్లీ విల్ కమ్. క్లాస్లో ఎవరు ఉన్నారు? అప్పుడు ఒకసారి నేను ఎప్పుడు పోను, ఒకసారి పోతే అందరు లేరు, క్లాస్లో ఎవరు లేరు. మా సార్ అంటాడు, అరే అందరు ఎవ్వరు రాలే కదా, నువ్వెందుకు వచ్చినావు, నువ్వు కూడా పోలతో అన్నాడు. అలాంటి పరిస్థితులు. నోబడీ ఈస్ దేర్, ఆల్ హావ్ గాన్ సమ్వేర్, నో యూ ఆల్సో గో విత్ దెమ్, వై ఆర్ యూ కమింగ్? అలాంటివి కూడా ఉంటాయి పరిస్థితులు. శోధన, సింపుల్ థింగ్స్. ఉన్నాడు స్టీవెన్ చెప్తాడు అప్పుడప్పుడు, అవర్ హోల్ క్లాస్ బంక్డ్, నోబడీ అటెండెడ్ ద క్లాస్. ఈ అందరు కలిసి డిసైడ్ చేసుకుంటారు బంక్ చేయడం. సార్ నచ్చకపోతే, మేడం నచ్చకపోతే, క్లాస్ బోర్ అనిపిస్తే, నో విల్ నాట్ గో. డిడ్ యూ డూ దాట్? యూ డిడ్ంట్ డూ దాట్? యా, గుడ్. సో కొన్ని ఇట్లాంటివి కూడా ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి. దెర్ విల్ బి సిచ్యువేషన్స్ లైక్ దిస్. యూ విల్ ఆల్సో డూ దిస్, రైట్? నో. ఎంత మంచోళ్ళమ్మా మా పిల్లలు. అబ్బా ఎంత మంచిగా ఉంటే ఎంత మంచిగా ఉన్నారా. చదువుకుంటున్నారులే, మంచిని చదువుకుంటున్నారు, అన్నీ అందరూ మంచిని మార్క్స్తో పాస్ అవుతున్నారు, అన్ని విధాలుగా దేవుడు దీవించినాడు, ఆ విషయం కాదు. కానీ ఇలాంటి శోధనలు తప్పకుండా వస్తాయి. ఆ సమయంలో ఏమిటి? ఇది మంచి, ఇది చెడు, ఇది మంచి, ఇది చెడు, ఇది మంచి, ఇది చెడు. నువ్వేం చేయాలా? యూ టు చూస్ వాట్ ఈస్. ఏది మంచిదో నువ్వు చూస్ చేసుకో. ప్రతి ఒక్క అడుగులో నీకు అలాంటి శోధన వస్తుందని చేస్తున్నాం. ఇంకేంటి? వీఆర్ న్యూ పీపుల్. అవునా? మనము క్రీస్తులో ఏమై ఉన్నాము? నూతన సృష్టిగా ఉన్నాం. వీఆర్ న్యూ క్రియేషన్ ఇన్ ద లార్డ్. సో వీ హ్యావ్ టు లివ్ అకార్డింగ్ టు, మరి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. మరి నేను నూతన సృష్టిగా ఉన్నాను కదా, ఈ తలంపులు ఎందుకు నాకు వస్తున్నాయి? చెడు తలంపులని. చెడు తలంపులు రాని వాళ్ళు ఎవరైనా శోధనలు రాని వాళ్ళు చేయలేపండి. అంటే అందరికీ చెడు తలంపులు వస్తాయా లేదా? వస్తాయి. ఏ తలంపులో నేను అడగనులే, డాడీ ఉన్నాడు పక్కకే, ఎట్లా అడుగుతా కదా. చెడు తలంపులు తప్పకుండా వస్తాయి. కానీ అప్పుడు అనిపిస్తుంది, నేను క్రీస్తులో ఉన్నాను కదా, నేను క్రీస్తులో మరి నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను కదా, నాకు చెడు తలంపులు ఎందుకు వస్తున్నాయి అని అనిపిస్తుంది. ఎంతమందికి అనిపించింది అట్లా? ఎంతమందికి అనిపించింది? ప్రతి ఒక్కరు అనిపించాలా? ప్రతి ఒక్కరికి అనిపించాలా? వెన్ ఐ స్టాండ్ బై ద లార్డ్, వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు లివ్, దేవునితో నిలబెడుతున్నప్పుడు నాకు ఎందుకు ఈ శోధనలు వస్తున్నాయి అనిపించదా? నాకు ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి? ఎందుకు ఈ నష్టాలు అవుతున్నాయి? ఎందుకు ఈ ఆకర్షణలను వెంబడిస్తున్నాయి? వై ఆర్ దిస్ అట్రాక్టింగ్ మీ? వై ఆర్ దిస్ లాసెస్? నాకు ఈ వ్యాధి ఎందుకు వెంబడిస్తుంది అని అనిపించలేదు ఎవరికి? నువ్వు చెప్పేది ఉంటే చెప్పా, ఊరికే ప్రశ్నలు అడగక మమ్మల్ని అంటున్నారు ఒకరు. నాకు ఈడదాకా వినిపిస్తున్నాయి. ఏదో చెప్పు, పక్కకు జరు, కానీ ప్రశ్నలు అడుగుతున్నావు ఎందుకు అని అనిపిస్తుంది కదా శిరీష? లేదా? చూద్దాం అక్కడ ఏమంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక, రోమన్స్ 8th chapter 4 to 8 verses. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని
పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాపతో పంపి ఆయన శరీరమందు పాపమునకు పాపమందు శిక్ష శరీరానుసారులు శరీర విషయముల మీద ఏముంటారంటే వాళ్ళ మనసు నిలుపుదురు అంటున్నా. ఏమంట? కానీ మనం శరీరంలో ఉన్నంత కాలం ఏమవుతుంది? శరీరంలో ఆశ విషయంలో మన మనసు అక్కడ కొంచెం మంచిగా చల్లగా ఉంది, మంచిగా చల్లగా ఉంది, వర్షం పడుతుంది, నేను ఇక చర్చికి పోను, చర్చికి ఎందుకు? నిజంగా వర్షం పడుతుంది, ఎట్లా పోవాలా? చాలా టైర్డ్ అయిపోయినా లేవడానికే అయితే లేదు. నేను చర్చికి పోకపోతే ఏమో దేవునికి తెలుసు కదా, నేను నిజంగా టైర్డ్ అయిపోయినా. ఏంటిది? శరీరానికి ఏం చేస్తున్నాం మనము? శోధన ఇలాంటి అదే. ఆయన క్రీస్తుని ఎందుకు పంపించినాడు? క్రీస్తు కూడా ఇలాంటి శరీరంలోనే వచ్చి ఆయన ఏం చేసినాడు? శోధనను జయించినాడు. Christ came in the same body that we are in, and he did not sin. He did not bow down to temptations. ఆయన శోధనలకు ఏం చేయలేదు? లోబడలేదు, లొంగిపోలేదు. అదే అంటున్నది వాక్యం. ఇంకా కిందికి రాక, ఆత్మానుసారులు వాళ్ళు ఏం చేస్తారంట? ఆత్మానుసారం అంటే ఏంటి? ఈ లోకంలో ఆత్మసారం అంటే ఏంటి? కనిపించేటి ఏది కనిపించవో అవి ఆత్మానుసారం. విచ్ ఆర్ నాట్ టు బి సీన్ హెవెన్. మన నిత్య జీవితము పరలోక రాజ్యం కనిపిస్తుందా మనకు? కనిపించేదే అది మనకు కనిపించేటి. కనిపించే వాటి మీద ఏం చూడాలి? మనము ఆశ పెట్టుకోవాలి. ఈ లోకంలో కనిపించేటి అన్నీ కూడా ఈరోజు ఉంటాయి, రేపు నాశనం. దిల్ ఆల్ పెరిష్. యువర్ హౌస్ విల్ పెరిష్, యువర్ కార్ విల్ పెరిష్, యువర్ బాడీ విల్ పెరిష్. ఏమవుతుంది? నీ దేహం కూడా నశించిపోతుంది. మరి దీని ఎందుకు మనము వెంబడిస్తున్నాము? దీని ఎందుకు సుఖ పెడుతున్నాము? దీని ఎందుకు మనం ఆనందింపజేస్తున్నాము? ఎందుకంటే మనము శరీరంలో ఇంకా ఆలోచిస్తున్నాము. అంటే పాపంలోనే, శోధనలోనే మనం ఏం చేస్తున్నాము? ఉంటున్నామనే వాక్యము తేటగా చెప్తుంది. రైట్. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏమి సత్యమైనదో, ఏది మాన్యమైనదో, ఏది న్యాయమైనదో, ఏవి పవిత్రమైనదో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి గలవో వాటి మీద దాని మీద జ్ఞానం ఉంచుకొనుడి అంటున్నాడు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకు? శోధన ఎక్కడ మొదలవుతుంది? ఇక్కడ మనలోనే. నువ్వు ఏమి చూస్తున్నావు, ఏమి చేస్తున్నావు, ఏమి చదువుతున్నావు, ఏ విధంగా నీ సమయమును నువ్వు వాడుకుంటున్నావు? ఎస్, నో, మేబీ. అర్థమవుతుందా అందరికీ? మరి ఆలోచించండి. శోధన మనలోనే మొదలవుతుంది. శోధన మనలోనే ఉంది. మనమే శోధింపబడతాం, మనమే శోధనకి చాటిస్తున్నాం. వీఆర్ గివింగ్ ప్లేస్ టు టెంప్టేషన్స్. మన హృదయంలోనే దానికి చోటిస్తున్నాము. దేవునికి ఇచ్చే స్థానం ఇస్తలేము, దేవునికి ఇచ్చే సమయం ఇస్తలేము. ఈ విధంగా శోధింపబడతాం. శోధింపబడడం అంటే 3 విధంగా శోధింపబడతాం. శోధన వస్తుంది ఎక్కడి నుంచి? మన నుంచి వస్తుంది. అందరు చెప్పింది కరెక్టే. రెండోది లోకం నుంచి వస్తుంది శోధన. మూడోది ఏంటి? సాతాను దగ్గర నుంచి వస్తుంది. కానీ ఒక్కటి, యేసు ప్రభు, దేవుడు మన తండ్రి ఎప్పుడు మనం శోధింపడు. హీ విల్ నెవర్ టెంప్ట్ యూ.
హీ విల్ నెవర్ టెంప్ట్ యూ, హీ విల్ టెస్ట్ యూ. అని ఏం చేస్తాడు? నిన్ను పరీక్షిస్తాడు తప్పకుండా. బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబిల్ ఎవరు? జోబ్. యోబు. హీ విల్ టెస్ట్ యూ. Allow that to happen, but he will never tempt you. శోధన వస్తుంది అంటే అది నీ దృష్టి, అంటే నీ ఏమంటారు, భ్రష్ట హృదయంతో, యువర్ రాటన్ హార్ట్, ద వరల్డ్, ఈ లోకం నుంచి, లేకపోతే సాతాను నుంచి. యేసు ప్రభు దేవుడు ఎప్పుడు మనం శోధించాం. He will never tempt you. He wants to do good to us. అని ఏమనుకుంటున్నాడు? మనకు మేలులు చేయాలనుకుంటున్నాడు. మనం ఈరోజు ఏం చూస్తున్నాము? మొదటిది శోధన మన నుంచి వస్తుందని చూస్తున్నాము. దేవుని చిత్తం ఉంటే ముందుకి లోకం నుంచి ఏ విధంగా శోధన వస్తుంది, సాతాను ఏ విధంగా మనం శోధింపజేస్తాడనేది కూడా మనము మెల్లగా ధ్యానిస్తాం. దేవుడి వాక్యమును దీవించును గాక.